మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతారు. నమస్కారం నమస్తే అమ్మ. గురుగారు, ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు మీన రాశి వారికి? రైట్. మిథున రాశి వాళ్ళకి అయితే కనుక ఎక్కువ శాతం వీరికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయనే చెప్పచ్చు. సో అయితే ఇంకా జూన్ 20 లోపు అయితే కనుక ఇంకా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ జూన్ 20 లోపు వీరు ఏదైనా సరే ఇల్లులు కొనటం కానీ, వాహనాలు కొనటం కానీ, ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే కనుక అవి ఇంకొద్దిగా శీఘ్రంగా ఫలించడానికి ఉంటాయి. సో ఈ నెలంతా కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. బట్ అధిక ధన వ్యయం అనేది కూడా ఈ నెల చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో ఖర్చులు ముమ్మరంగా ఉంటాయి, ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ముమ్మరంగా ఉంటాయి. కానీ బట్ భయపడక్కల్లా. సో ఏమంటాం, వర్షం దారి వర్షందే, మన ఇంట్లో మొక్కల దారి మొక్కలదే అన్నట్టుగా ఇటు మొక్కలైతే పెరుగుతాయి చక్కగా, కానీ వర్షాన్ని కూడా తట్టుకోవాలి. సో అంటే ఖర్చులు ఆ మోడల్లో వస్తాయని చెప్పి. కానీ బట్ ఓకే, బాగుంది. ఓవరాల్గా అయితే కనుక మిథున రాశి వారికి బాగుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అయితే జూన్ 20 లోపు అయితే కనుక ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే అప్పటి నుంచి వీరికి వ్యయంలోకి రావటం అనేది ఉంటుంది లాభాధిపతి జూన్ 20 నుంచి. అందుకని అక్కడి నుంచి కొద్దిగా తగ్గుతాయి ఫలితాలు. సో అందుకని ఎవరికైనా సరే కొద్దిగా జూన్ 20 లోపు అంటే ఉద్యోగాలు మారాలనుకున్నాం, సో కొత్తగా మనం ఏదైనా సరే పరీక్షలకు హాజరవ్వాలన్నా, ఇలాంటివన్నీ కూడా సాధ్యమైనంత వరకు జూన్ 20 లోపు పూర్తి చేసుకుంటే మంచిది. అప్పటిదాకా కొద్దిగా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మరి గురుగారు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగంలో ఉన్న వారికి చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ ఉండవు. బట్ బయటికి వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్న వారికి మాత్రం భంగపాటు ఉంటుంది. అంటే ప్రయత్నాలన్నీ దగ్గర వచ్చి కాలేకపోవటం. సో అలా విదేశాలకు వెళ్ళడానికి కానీ, దూర ప్రాంతాలకు వెళ్దాం అనుకునే వారికి కానీ కొంతవరకు చుక్కెదురయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. సో మిగతా వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగ్యం అయితే కనుక చాలా చక్కగా కనిపిస్తుంది. అందులో ఇప్పుడు జూన్ 12 నుంచి శుక్రుడు గురుడు కూడా కలిసి కలవటం అనేది ఉంది. సో దానివల్ల ఇటు ప్రేమ పెళ్ళి అనే, అంటే ప్రేమ పెళ్లి కారకుడు, అసలు పెళ్లి కారకుడు ఇద్దరు సంయోగం చెంది నడుస్తారు ఈ నెల. సో అందుకని ప్రేమ పెళ్లిలో ఉన్న వారికి కూడా చాలా మంచిది. అయితే ఈ కాంబినేషన్లో ఇప్పుడు పెళ్ళి చేసుకున్న భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కొద్దిగా కామవాంఛలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో అందుకని ఒక్కోసారి తప్పడడుగులు వేసే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే భర్త ద్వారా భార్యకి, భార్య ద్వారా భర్తకి పొరపాటున ఏమైనా కొద్దిగా సుఖాలు తక్కువగా, అసంతృప్తి అనేది కూడా ఉంటాయి. సో అందుకని ఒక్కోసారి ఏదైనా సరే తప్పటడుగులు వేసే ప్రమాదం కూడా ఈ నెలలోనే ఉంటుంది. సో అందుకని అక్కడ కొద్దిగా నియంత్రణ అనేది అవసరం. విడిగా మాత్రం ఇటు భార్యాభర్తలు కొద్దిగా బాగుంటారు. తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా మంచి యోగం, ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళకి కూడా మంచి యోగం. సో అందుకని వైవాహికం చుట్టూ తిరిగే విషయాల్లో ఎక్కువ శాతం మంచి ఉంది. సో ఏదైనా మైనస్ చెప్పాల్సి వస్తే అదొకటే చెప్పాలి. సో కొద్దిగా తప్పడడుగు వేసుకోకుండా నియంత్రణగా ఉండటం అనేది ఒకటే చెప్పదగిన సూచన తప్ప చాలా బాగుంటుంది ఈ నెల. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, క్రీడాకారులకి, సినీ కళాకారులకు ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉన్న వారికి అయితే కనుక వీరికి మాత్రం జూన్ 2వ వారం తర్వాత నుంచే మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే కనుక ఈ రాశికి వ్యయస్థానంలోనే రవి సంచారం అనేది జరుగుతోంది. సో ఇంచుమించుగా జూన్ 15కి వచ్చేప్పటికి రాశిలోకి రావటం, మిథున రాశిలోకి రావటం అనేది జరుగుతుంది. సో అక్కడి నుంచి వీళ్ళ ఆలోచనలు కూడా ఇంకొద్దిగా షార్ప్నెస్ పెరుగుతుంది. అంటే అప్పటిదాకా రెండు రకాలుగా కాసేపు అటు వెళ్దామా ఇటు వెళ్దామా అనుకునే ఏ రకమైన వ్యక్తులకైనా, అంటే ఈ రెండు రకాలైన మనస్తత్వాలు ఎవరికైతే ఉంటాయో వారు కూడా కొద్దిగా చురుగ్గా ఆలోచించి గబుక్కున ఒక మంచి నిర్ణయం తీసుకోవటం అనేది. సో అదే సమయంలో ఇటు రాజకీయ విషయాల్లో కూడా మంచి జరగటం అనేది అయితే కనుక ఉంటుంది. సినీ కళాకారులకు కూడా ఎలా ఉంటుంది? సినీ కళాకారులకు కూడా చాలా మంచి టైము. సో ఎందుకంటే 2వ ఇంట్లోనే శుక్రుడు గురుడు సంచరించడం అనేది ఉంది.
సో అందుకని దాని ద్వారా కూడా ధనం ఆర్జించడానికి మంచి టైమే. సో అందుకని ఖచ్చితంగా కవులు, కళాకారులు ఏ రంగం సాంస్కృతిక రంగంలో ఉన్న వారందరికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. గృహయోగం ఉందంటారా అండి? గృహ యోగం అనేది మాత్రం మనం మొదట్లో చెప్పుకున్నాం, సాధ్యమైనంత వరకు కూడా జూన్ 20 లోపే, జూన్ 20 లోపు వాటికి సంబంధించిన ప్రయత్నాలు కొద్దిగా గట్టిగా చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నట్టుగా ముందుకెళ్ళడానికి గృహ విషయాల్లో అవకాశం ఉంటుంది. మరి వాహన యోగం కూడా ఉందంటారా? అలాగే వాహనాలకు సంబంధించినంత వరకు ఈ నెల మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. సో ఖచ్చితంగా వాహనాలు కొనుక్కునే వారికి మంచిదే. ఇప్పటికే వాహనాలు ఉన్న వారికి కూడా వాహనాల పరంగా కొంత సౌఖ్యం పెరగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థికంగా మనం మొదట చెప్పుకున్నాం, కొద్దిగా విస్తారమైన ఖర్చులు వానల్లాగా రావచ్చు, కానీ ఒక వానల్లాగా వచ్చినప్పటికీ కూడా ఇదే టైంలో మనకి ఫలాలు పుష్పాలు కూడా విరివిగా ఉంటాయి. అంటే వీళ్ళ కోరికలు అలాగే తీరుతాయి, ఖర్చులు అలాగే పెరుగుతాయని. అంటే ఇందాక మీరు అడిగారు వాహనాలు కొనుక్కోండి, వాహనాలు కొనుక్కుంటే మరి ఖర్చే కదా. సో అలాగే పెళ్ళిళ్ళు అవ్వడానికి కూడా ఇంట్లో పిల్లలకి అవకాశాలు ఉన్నాయి, శుభకార్యాలు నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని వీటి వల్ల ఏంటంటే ఖర్చుల విధానం పెరుగుతుంది బాగా, కానీ వాటి వల్ల మనకి లాభమేగా. సో ఒక ఇల్లు అమరింది, ఒక వాహనం అమరింది, ఒక పిల్లలకి పెళ్లి చేసాం అంటే మన మెయిన్ బాధ్యతలు ఏవైతే పెట్టుకున్నామో ఆ బాధ్యతలన్నీ తీరే ఈ నెల. సో కొద్దిగా ఆనందం పొందాం మనం. సో అందుకని మరి భయపడక్కల, మరి ఖర్చు అంతా ఉంటుంది, కానీ అది సద్వినియోగమైంది ఈ నెల, దోబరా ఖర్చు కాకుండా. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకి విస్తారంగా ఈ నెల కొంత వానలు సకాలంలోనే పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే శుక్రుడు జలరాశిలో సంచరించడం అనేది ఉంటుంది కనుక ఈ నెలలో వర్షాలు అయితే బాగానే పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతులకు కూడా ఎంతో కొంత మంచి జరగడానికి ఉంది. గురుగారు, మరి ముఖ్యంగా వీరు ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఏ రోజులు కలిసి వస్తాయి అంటారు వీళ్ళకి? అంటే ఈ నెల అంతా కూడా ప్రస్తుతం వీళ్ళకి బుధ, శుక్రుడు, గురువారాలు మంచిది. తర్వాత లాస్ట్ ప్రియారిటీ ఆదివారం. సో మొదటైతే కనుక బుధ, శుక్ర, గురువారాలు 3 రోజులు కూడా చాలా మంచిది. ఇందులో ఏ పనైనా కొంత విజయం పొందే అవకాశాలు ఉంటాయి. మరి ఓవరాల్ గా చూసుకుంటే ప్రథమార్థం బాగుంటుందా 15 రోజులు, అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుంది? అంటే ఎక్కువ శాతం అయితే కనుక మొత్తం అంతా కూడా బాగానే ఉంది. బట్ బాగా ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో అవి మాత్రం జూన్ 20 లోపే చేసుకుంటే ఇంకా దిగ మంచిది. సో అందుకని మొదటార్థమే జూన్ 20 అంటే ప్రథమార్థమే. సో అందుకని జూన్ 20 లోపు ముఖ్యమైన పనులు, అంటే కుజుడు మారుతాడు మళ్ళీ జూన్ 20 నుంచి. సో అందుకని జూన్ 20 లోపు అయితే ఇంకా మంచిది. గురుగారు, చాలా మంది విదేశాలకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు, చదువుకోవడానికైనా అక్కడ సెటిల్ అవ్వడానికైనా. మరి విదేశీ యోగం కూడా ఉందంటారా? అంటే విదేశీ యోగం మనం ఇందాక చెప్పుకున్నాం, ఒకసారి బంగబాటు అనేది ఉండడానికి అవకాశం ఉంది. సో దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా ఎక్కడొక్కడ ఏదో రకమైన తిరకాసు ఎదురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఆల్రెడీ ఇప్పటికే విదేశాల్లో ఉన్న వాళ్ళకి అయితే మాత్రం కొంత మంచి జరుగుతుంది. కొత్తగా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఎంతో కొంత ఇబ్బంది ఎదురవడానికి ఉంది. ఈ మాసంలో మరి వీరికి ఏదైనా అకస్మాత్తుగా ధనలాభం జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అనుకోకుండా ఎవరైనా డబ్బులు ఇవ్వడం కానీ, వీళ్ళు ఎక్కడైనా పెట్టుబడి పెట్టిన డబ్బులు రావడం కానీ అలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు శుక్రుడు పంచమాధిపతి, శుక్రుడు వీళ్ళకి. సో ఆయన మరి గురుడితో కలవటం అనేది కూడా జరుగుతుంది. సో అందుకని ఆకస్మిక ధనయోగాలకి కానీ, సో ఎప్పుడో ఏదో షేర్ మార్కెట్లో పెట్టి వదిలేసిన ధనం ఇప్పుడు అది అనుకోకుండా పెరగటం కానీ, సో అలా కొంత మంచి జరగడానికి అయితే ఖచ్చితంగా మిథున రాశి వారికి అయితే కనుక ఆస్కారం ఎక్కువగానే కనిపిస్తుంది. మరి ఈ మాసంలో ఎవరైతే ఆలోచన ఉందో పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని, చేయొచ్చు అంటారా? చేయొచ్చు. ఈ నెల కొంతవరకు కొత్త వాటికి శ్రీకారం చుట్టచ్చు. అలాగే కొత్తగా పిల్లలకి పెళ్ళిడికి వచ్చారు, ఇంకా వీళ్ళకి పెళ్లి ప్రయత్నాలు మొదలెడదాం అనుకునే తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన వివరాలు ఎక్కడైనా నమోదు చేయాలి అన్నా, ఎవరికైనా ముందు చెప్దాం అంటే కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, పలానా వాళ్ళకి ముందు చెప్పి చేద్దాం అని, బాగా జరుగుతుంది అనుకుంటున్నారు. అవును. సో అలాంటివి ఏమైనా ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి మనం మొదలెట్టుకుంటే ఇది రైట్ టైం. సో అందుకని ఆ రకమైన ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా మొదలెట్టుకోవచ్చు. మరి గురుగారు, ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు? అయితే ఈ నెలంతా కూడా వీళ్ళకి అనిరుద్ధాయ నమః, అనిరుద్ధాయ నమః, అనిరుద్ధాయ నమః అనేది కనుక చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.